మీ మందారం మొక్కపై తెల్లటి పత్తిలాంటి పురుగు కనిపిస్తున్నాయా? చీమలెక్కి తిరుగుతున్నాయా? పేను రసం పీల్చి ఆకులు ముడుచుకుంటున్నాయా? మరియు రాత్రికి రాత్రే నత్తలు, స్లగ్స్ ఆకులను తినేస్తున్నాయా? అయితే ఈరోజు నేను చూపించే ద్రావణం పురుగులను తరిమేస్తుంది, చీమలను దూరం చేస్తుంది, పేనును తగ్గిస్తుంది. అంతేకాదు, అదే ద్రావణం మందారం మొక్కకు బలమైన సహజ ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. ఒకే గ్లాసు 2 పనులు. ఇదే ఈ వీడియో సీక్రెట్ అనమాట. అది ఏమిటి, ఎందుకు, ఏమిటి అనేది నేను తర్వాత చెప్తా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఇంగువ, కాకరకాయ, అరటిపండు, బెల్లం ఇవి వంటింట్లో ఉంటాయి. కానీ మొక్కలకు ఇంత పవర్ ఇస్తాయని చాలామందికి తెలియదు. మా తాతయ్య చెప్పిన సామెత ఏంటంటే, వంటింట్లో ఉన్నదే తోటకు ఔషధం. ఈ 4 పదార్థాలు కలిస్తే ఏమవుతుంది? ఎందుకు తెల్ల పురుగు దగ్గరికి రావడానికి భయపడుతుంది? ఎందుకు చీమలు దారి మళ్ళిస్తుంది? ఎందుకు మందారం కొత్త కొమ్మలు వేస్తుంది? ఇది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే చివరిలో చెప్పే రాత్రి వేయాల్సిన సీక్రెట్ చాలా ముఖ్యమైనదన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇట్లా తెల్ల పురుగు వస్తే మాత్రం ఎప్పటికప్పుడు ఏదైనా పెట్టి దులిపేయండి. ఇంకా చేతులకు బ్లౌజులు వేసుకొని నలిచేయండి. అట్లా అయితేనే పోతాయి అన్నమాట. అయితే మీరు ఇవన్నీ పాటిస్తూ ఉండండి, మీ మొక్క అందంగా అవుతుంది. అసలు ఇంత మంచి పువ్వులు రావాలంటే నేను చెప్పిన సీక్రెట్ ఫెర్టిలైజర్ మాత్రం ఉపయోగించాలి. ఇక పేను పోయి ఎంత అందంగా మొగ్గలతోటి కలకలలాడుతూ ఉండాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలా విలువైన విషయాలు చెప్తాను అన్నమాట. ఇది మందారం చెట్టుకు ఈ అంటే ఈ తెగులు అనేది ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కేర్ఫుల్గా చూడాలి. మందారం చెట్టు నిండా పూలు ఉండాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలన్నమాట. నేను అన్ని జాగ్రత్తలు మీకు చెప్తా. మీకేమన్నా మీ మందారం మొక్కలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటివి, ఎట్లా ఆ ప్రాబ్లమ్స్ పోగొట్టాలనేది నేను చెప్తానన్నమాట. వీడియో చేసి చెప్తాను. మీకు మామూలుగా ఓరల్గా అయినా చెప్తాను అనమాట. తప్పకుండా నన్ను ఫాలో అవుతూ ఉండండి. మీకు విలువైన విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం అసలు ఆ ఫెర్టిలైజర్ ఎట్లా తయారు చేయాలనే విషయాల గురించి. ఇకపోతే ఈ ఫెర్టిలైజర్కి కావాల్సింది ఇది ఇంగువ అన్నమాట. ఇంగువ మొత్తం అంటే పొడి రూపంలో దొరుకుతుంది, ఇట్లా దొరుకుతుంది. బెల్లము, ఇకపోతే కాకరకాయ ఇంట్లో వేస్టేజ్గానే ఉంది. ఇది యూజ్ చేయం కదా ఈ కాకరకాయ. నేను ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకుంటా, ఎందుకంటే పెస్ట్ కంట్రోల్ గినంగా ఉపయోగపడుతుంది అనమాట. బనానా అంటే ఇది తినలేక వదిలేసిరనమాట, అందుకోసమని ఇట్లా నలిచేసుకున్న. మీకు కావాలంటే ఈ అరటి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గినంగా వేసుకోవచ్చు అనమాట. నేను ఎలాగో ఇది పొడుగ్గానే ఉంది కదా, వాటర్ పోస్తా కదా, ఎట్లయినా ఫెర్టిలైజర్ లాగా అయిపోతుంది. అందుకోసమని చిన్న ముక్కలు ఏం కట్ చేయట్లేదు, ఇట్లనే వేసేస్తా అనమాట. ఇవి 4 వేసేస్తా. మీ ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు కానీ, పప్పు కడిగిన నీళ్ళు కానీ ఉంటే అవే వేసుకోవచ్చు, లేకపోతే అవి లేకపోతే నార్మల్ వాటర్ గినంగా వేసుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉంటుంది. వాటర్లో వేసినాక ఎట్టుపోయి అది మెత్తగా అయిపోతుంది అనమాట. అంటే టైం పడుతుంది, బట్ అవుతుంది. కాకపోతే మనము ఇట్లా ఉప్పుకున్నా కానీ అంటే లాస్ట్ అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండాలన్నమాట. కదిలిస్తూ ఉంటే ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది. ఇకపోతే కొంచెం ఖాళీ ఉండాలి, ఎందుకంటే ఇది పైకి ఇట్లా ఫామ్ అయిపోతుంది అనమాట, ఒక పొరలాగా. అందుకోసమని కొంచెం ఖాళీ ఉంచాలి. గట్టిగా ఏం మూత పెట్టొద్దు, మామూలుగా లూజ్గానే పెట్టాలి. చూడండి అసలు మంచి అంటే మారుతూ ఉంటుంది అనమాట కలరు. పైన లిక్విడ్ లాగా, అంటే పైన ఒక పొరలాగా ఫామ్ అవుతుంటుంది అనమాట. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు కాకరకాయ చేదు, అరటిపండు తీపి ఇవి కలిసి ఎలా పనిచేస్తాయి అని. అదే అసలు మంత్రం. ఆ విషయాలన్నీ నేను క్లియర్గా చెప్తా, అసలు ఎలా పనిచేస్తాయి అనేది. అయితే కాకరకాయ ముక్కలు వేసుకొని ఇట్లా ఫెర్టిలైజర్ లాగా తయారు చేస్తాం కదా, తయారు చేసినాక ఎండలో అయితే అస్సలు పెట్టొద్దు. అలా పెడితే మంచి సూక్ష్మజీవులు చనిపోతాయి అన్నమాట. ఇట్లా అయిపోయింది. ఇంకా కాకపోతే ఇంకో 2 days ఉంచుకోవచ్చు. నేను ఇది వర్మీ కంపోస్ట్లో వేస్తాను అనమాట. చాలు నాకు ఇది. చూడండి కాకరకాయ గినంగా ఎట్లా అయిపోయింది అసలు. అడుగుకు కొంచెం ఇంగువ ఉంటుంది, కొంచెం ఊపుకుంటే సెట్ అయిపోతుంది అన్నమాట. అయితే అలా పెడితే మంచి సూక్ష్మజీవులు చనిపోతాయి అన్నమాట. ఎలా అంటే ఎండకు పెడితే. చెట్టు పెంచాలంటే ఓపిక ఉండాలి, తొందర పడితే తొడిమే మిగులుతుంది అన్నమాట.
24 గంటల తర్వాత ఇట్లా ఇట్లా అయిపోయింది కదా. ఇక ఏం చేయాలంటే దీన్ని వడగట్టుకొని కొంచెం సైడ్కి పెట్టేసుకుంటే అదేంటంటే అది స్ప్రేకి వస్తుంది అనమాట. ఇది లేకుంటే ఇది నార్మల్గా ఇట్లా నేను స్ప్రే కొంచెం గినంగా తీస్తా, వడగట్టేసుకొని కొంచెం పక్కకి పెట్టేసుకుంటా. ఇంకా పోతే స్ప్రే బాటిల్లో పోస్తాను అనమాట వడగట్టుకున్న తర్వాత. ఇంగువ వాసన చీమలకు అసహ్యం అనమాట. కుండీ చుట్టూ స్ప్రే చేస్తే అది దారి మార్చేస్తుంటాయి. ఇంకా కుండీ చుట్టూ స్ప్రే చేసుకోవచ్చు, కుండీలో అయినంగా పోసుకోవచ్చు అనమాట. ఆ చెట్టు పైన అయినంగా స్ప్రే చేసుకోవచ్చు. ఇక కాకరకాయలోని చేదు పదార్థాలు పురుగులకు ఇష్టం ఉండదు. అవి ఆకులపై స్థిరపడడానికి తగ్గిస్తుంటాయి అన్నమాట. ఇక పోతే ఇంగువ ప్లస్ కాకరకాయ కలయిక వల్ల పేను మొక్కలపై ఎక్కువసేపు ఉండదు. కుండి అంచులపై ఈ ద్రావణం చల్లితే రాత్రి వచ్చే స్లగ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ద్రావణం పురుగులను తగ్గించడమే కాదు, మొక్కలకు ఆహారము ఇస్తుంది అనమాట. చాలా బలం అనమాట మొక్కలకు. ఈ 2 పనులు చేస్తుంది. అందుకే ఇది బెస్ట్ ఫెర్టిలైజర్ అనమాట. అరటి పండులో పొటాషియం ఉంటుంది, బెల్లంలో సూక్ష్మ కణాలు అంటే ఖనిజాలు ఉంటాయి. ఫర్మెంటేషన్ వల్ల ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరుగుతాయి. మందారం మొక్కకు ఇవి ఏం చేస్తాయి అంటే కొత్త కొమ్మలు రావడానికి సాయం చేస్తాయి, ఆకులు పచ్చగా ఉండడానికి, మొగ్గలు పెరగడానికి, పూల సంఖ్య క్రమంగా పెరగడానికి పనిచేస్తాయి అన్నమాట. మందారం నవ్వుతే ఇల్లు నవ్వుతుంది అని పాత వాళ్ళు అనేటోళ్ళు. ఇప్పుడు నేను అంటున్నాను అదే మాట. కానీ ఒక్క రోజులో 100 పూలు రావు. ఇది 7 to 15 days నిరంతరం వాడితే ఫలితం కనిపిస్తుంది. ఇకపోతే వాడే విధానం చాలా ముఖ్యము. స్ప్రే కోసము ఒక భాగం తీసుకుంటున్నా, అంటే ఒక భాగం ద్రావణం 5 భాగాల నీళ్ళు వాడుతున్నాను అనమాట. కుండీలో పోయడానికి 100 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల నీరు ద్రావణం స్ప్రే చేస్తే అయిపోతుంది అనమాట. సాయంత్రం 5 తర్వాత ఉదయం 7కి ముందు మాత్రమే వాడాలి. ఎండలో స్ప్రే చేస్తే ఆకులు మాడిపోతాయి. ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి మందారం పవర్. ఎందుకంటే ఇంకా నేను చెప్పబోయేది చాలామందికి తెలియదు అనమాట. ఈ ద్రావణంలో ఒక చిన్న పదార్థం కలిపితే పూలు ఇంకా ఎక్కువగా వస్తాయి. అది ఈ వీడియో చివరిలో చెప్తా. వారం తర్వాత ఈ ద్రావణంలో 1 టీ స్పూన్ వేపపిండి నీరు కలిపి వాడండి. అప్పుడు పురుగుల నియంత్రణ మరింత బలపడుతుంది, వేళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, మందారం పూలు ఎక్కువ రోజులు నిలుస్తాయి అన్నమాట. ఇది నేను చేసే డబల్ యాక్షన్ హైబిస్కస్ టానిక్ అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. కానీ ఒక ప్రశ్న, మందారం మొక్కల్లో ఆకులు పచ్చగా ఉన్న పూలు రావడం లేదా? అది ఈ ద్రావణం వల్ల కాదు. దానికి కారణం ఫాస్ఫరస్ లోపము లేదా ఎక్కువ నైట్రోజన్. దానికోసము నేను నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నా. అదే టీ పొడి ప్లస్ అరటి తొక్క ప్లస్ ఒక రహస్య పొడి అనమాట. ఈ వీడియో చూస్తే మొగ్గలు పేలిపోతాయి, అంటే మస్తుగా వస్తాయి అనమాట. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీకు మంచి విషయాలు చెప్తాను అనమాట. మొక్కలు అంటే ప్రేమ ఖరీదైన మందులు అవసరం లేదు. ఇంగువ కొంచెం, కాకరకాయ కొంచెం, అరటిపండు కొంచెం, బెల్లం కొంచెం, మనసు మాత్రం ఎక్కువ ఉండాలి. గుర్తుంచుకోండి, మొక్కకు ఇచ్చేది మట్టితో పాటు జీవంగా తిరిగి వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందే అనుకోండి, ఒక లైక్ చేయండి. మొక్కలను ప్రేమించే మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు కామెంట్లో తెలియజేయండి. ఇట్లా మీ మందారం మొక్కకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సొల్యూషన్ నేను తప్పకుండా చెప్తాను. మీ మందారం మొక్కలనే కాదు, గులాబీ ఇంకా ఏమైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటివి, ఎండు తెగుళ్ళ, ఇంకేం తెగుళ్ళు, ఇంకా పొలంలో మొక్కలు నాటడానికి మీకు ఎలాంటి విషయాలు అవసరమవుతాయి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మాదిగినంగా పొలం ఉంది కదా, మేము ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మీకు విలువైన విషయాలు చెప్తూ ఉంటాను అన్నమాట. ఇక అయితే మీ మందారం రంగు ఏది, ఎరుపా, గులాబీయా, పసుపా లేదా డబల్ మందారమా? మళ్ళీ కలుద్దాం మరో నెక్స్ట్ లెవెల్ వైరల్ గార్డెన్ సీక్రెట్తో. థ్యాంక్ యూ సో మచ్.